హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. బ్యాక్ సైడ్ లో మీరు బాయ్ చూడొచ్చు. దీంట్లో మేము టోటల్ గా 24 అవర్స్ క్యాంపింగ్ అయితే చేసినాము. ఆ వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా అయితే రావడం జరిగింది. ఆ వీడియో పైన మీ సపోర్ట్ వచ్చింది కదా అని చెప్పేసి నెక్స్ట్ వీడియో మేము దీంట్లో ఏం షూట్ చేసినామంటే ఈ బాయ్ని మొత్తాన్ని క్లీన్ చేసినాము. కాకపోతే అన్ఫార్చునేట్లీ పీసీ ఖరాబ్ అయింది, ఆ ఫుటేజ్ అన్ని డిలీట్ అయితే అయిపోయినాయి. బట్ అయినా సరే గివ్ అప్ ఇవ్వకుండా ఈ రోజు ఈ వీడియోలో మీ అందరిని ఎంటర్టైన్ చేయడం కోసం మేమేం చేయబోతున్నాం అంటే ఈ బాయ్లో మేము తయారు చేయబోతున్నాం ఒక హౌస్ ని. సో అది వచ్చేసి అవుతుందా కాదా అనేది మాకు కూడా తెలియదు. కాకపోతే మేమైతే ఆ ప్రాజెక్ట్ ని తీసుకున్నాం అండ్ అది అయ్యేదాకా దాని మీద అన్నాడబోతున్నాము. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాయ్లో హౌస్ని తయారు చేయాలంటే దానికి కావాల్సిన కొన్ని ఐరన్ ఫ్రేమ్స్ అయితే మనకు అవసరం ఉంటాయి. అవన్నిటిని అయితే రెడీ చేసుకుందాం. లెట్స్ గో టు గ్యారేజ్. సో ఇప్పుడు మనం ఒక బాయ్లో హౌస్ తయారు చేయాలి అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బేస్ కావాలి కదా. ఇటువంటి ఒక బేస్ అయితే మేము క్రియేట్ చేసుకున్నాం. ఈ బేస్ని ఆల్రెడీ చాలా రోజుల కిందనే క్రియేట్ చేసుకున్నాం. ఇది ఎట్లా క్రియేట్ చేసినామంటే ఈ రాళ్ళ మధ్యలో ఒక్కొక్క దగ్గర మనకు ఒక్కొక్క డ్రమ్ అయితే కూర్చుంటుంది అనమాట. బేస్ అనేది మనకు బందోబస్తు ఉంటుంది. సో ఇప్పుడు ఈ బేస్ పైన మనకు ఒక హౌస్ లాంటిది కావాలి. సో ఈ బేస్ అంతా మనం హౌస్ క్రియేట్ చేసుకున్నట్టయితే మనకు బయట ఎటువంటి స్పేస్ ఉండదు. సో అందుకే ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బేస్ ఎంత ఉంది, తర్వాత ఈ బేస్లో మనం ఎంత హౌస్ కట్టుకున్నట్టయితే మనకి ఇంకా ఫ్రీ స్పేస్ మిగులుతుంది అనే దాని గురించి చూసుకున్నాం. అసలు పట్టుకోండి ఒకసారి ఎంత ఉందో చూద్దాం. సో ఇప్పుడు మేము ఏమనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఉన్న ఫ్రేమ్ మొత్తం హౌస్ తయారు చేయకుండా ఈ పెద్ద ఫ్రేమ్ ఉంది కదా, ఇక్కడ నుంచి వెళ్ళి అటు సైడ్ హౌస్ వస్తుంది. ఈ ముంగడి మనకు ఒక వరండా లాగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఏరియా వచ్చేసి మనకు మొత్తం 85 అయితే ఉంటుంది. సో దానికి తగ్గట్టు ఒక ఫ్రేమ్ అయితే రెడీ చేసుకుందాం. ఇప్పుడు మన బావిలో ఉండబోయే ఇల్లు ఫ్రేమ్ వచ్చేసి ఇదే. నార్మల్గా ఇన్ని రోజులు ఉన్నట్టుగా ఇల్లు ఫ్రేమ్ మనకు ఇట్లా వాన పడితే సైడ్ జారినట్టుండే. ఇది అట్లా కాకుండా మనకు బిల్డింగ్ షేప్లో ఉంటుంది, డబ్బా షేప్లో. దీనికి ఇంకా నిచ్చెనలు ఇవ్వాలి, ఇటుకలు ఇవ్వాలి, ఇంకా చాలా పని అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రస్తుతానికి బేస్ అంతా ఖతం చేసేద్దాం. తర్వాత మధ్యలో డోర్ రావాలి, ఇంకా దానికి ఇంకా ట్రాన్స్పరెంట్ కవర్స్ రావాలి, అట్టలు రావాలి, కిటికీలు రావాలి, నిచ్చెన రావాలి, ఇంకా మస్తు ప్రాసెస్ ఉంది. సో అది ఇప్పుడు టైం టు టైం ఇక్కడ చూపిస్తూ ఉంటాం. ఇప్పటిదాకా ఈ ఫ్రేమ్ వచ్చేసి రివర్స్ ఉండే. ఇప్పుడు దీన్ని రివర్స్ వేసిన తర్వాత మీకు ఒక లుక్ అయితే కనిపిస్తుంది కావచ్చు, ఒక హౌస్ టైపు. ఇది వచ్చేసి మన ఎంట్రన్స్ అన్నమాట. ఇప్పుడు ఉండబోయేది ఏంటంటే మనకు సగం ఇక్కడ సైడ్ మన ట్రాన్స్పరెంట్ కవర్ లాంటిది వస్తుంది, ఇక్కడ వుడెన్ వస్తుంది, కొంచెం డిఫరెంట్గా అయితే ఇప్పుడు ఉంటుంది. ఇటు సైడ్ ఏం చేస్తున్నామంటే దీనిపైన రూఫ్ టాప్ ఎక్కడానికి ఒక నిచ్చెన లాంటిది అయితే తయారు చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఒక సపోర్ట్ తీసుకొని అది ఎగ్జాక్ట్గా కిందికి దిగుతుంది. ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఆ నిచ్చెన ఎక్కువ పైకి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే అది కానిస్తున్నాం. సో ఆ నిచ్చెన కూడా రెడీ అయిపోయిన తర్వాత ఫ్రేమ్ మొత్తం ఫుల్ వెల్డింగ్ చేసుకొని బావి దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి. సో నేను చెప్పినా కదా ఒక ఇల్లు స్ట్రక్చర్ వస్తుందని చెప్పి స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కలర్ కూడా ఆల్మోస్ట్ వేసేసినాం. ఇప్పుడు వచ్చేసి డోర్ ఫిట్టింగ్ అవుతుంది. ఆగరా ఒకసారి జర. ఈ డోర్ వచ్చేసి ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇంత ముందుకు డోర్ ఎప్పుడు వెల్డింగ్ చేసినా కానీ ఉండే ఇంజిన్స్లో మేము వెల్డింగ్ కొట్టాం. ఈ మధ్యలో స్క్రూ అయితే కొడుతున్నాం, ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైనా ఇప్పుకోనికి దానికి సెట్ అవుతుంది అని చెప్పేసి. ఇటు సైడ్ పైన కోనికి మనకు నిచ్చెన కూడా సెట్ అయిపోయింది, మీరు చూడొచ్చు. బయట సైడు నేను చెప్పిన నిచ్చెన వస్తుందని చెప్పేసి నిచ్చెన వచ్చేసింది. ఇప్పుడు పైన ప్లైవుడ్ షీట్లు వస్తాయి. ఇది ఒక బిల్డింగ్ లాగా ఉంటుంది అన్నమాట. అంటే లైక్ మీదకెక్కి మీద ఉండొచ్చు, కింద వాళ్ళని కూడా కింద ఉండొచ్చు, ఎట్లా అంటే అట్లా. సో ఇప్పుడు నేను బయట నుంచి మీకు ఒక క్లియర్ వ్యూ ఇస్తాను. సో మీరు చూసినట్లయితే ప్రజెంట్ ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు దీనికి మొత్తం మనం ప్లైవుడ్ షీట్స్ ఇవ్వాలి, అదేవిధంగా మనం ట్రాన్స్పరెంట్ కవర్ ఇవ్వాలి, ఇన్ని మెట్లెక్కనికి ఇవ్వాలి, మీద ప్లైవుడ్ షీట్ రావాలి, ఇంకా లోపల మనకు కొంచెం సెటప్ ఉంటుంది. అదంతా నేను ఇప్పుడు చెప్తలేను కానీ మొత్తం రెడీ అయిన తర్వాత మీకు చూపిస్తాను. వెల్ హౌస్ కోసం డ్రమ్ములు ఆల్రెడీ తయారు చేసిన ఫ్రేమ్లు అన్నీ తీసుకుపోతున్నాం. తర్వాత అక్కడ మొత్తం సెటప్ చేయాలి బాగా. ఇదే
ఇదే మన అసలైన బేస్. దీని మీద ఇల్లు ఫ్రేమ్ వస్తుంది. దాని మీద ఇంకా చాలా వర్క్ ఉంది. మెల్లమెల్ల తరలిస్తామరా. ఫ్లైవుడ్ షీట్ల దాకా వచ్చింది కథ. ఫ్లైవుడ్ షీట్లు తీసుకుపోతున్నాం. కొంచెం వెయిట్ ఉన్నాయి. వెయిట్ నాపాలి, మమ్మల్ని నాపాలి. ఆ రేంజ్ తయారు చేయాలి. మేము బాయిలో హౌస్ తయారడానికి ఏవైతే ఐటమ్స్ అవసరం అనుకున్నామో అవన్నిటిని కూడా ఇక్కడికైతే తెచ్చుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ కావాల్సిన పని ఏంటి అంటే జస్ట్ ఈ ఐటమ్స్ అన్నింటినీ, జస్ట్ ఏం కాదు, ఈ ఐటమ్స్ అన్నింటినీ బావి లోపలికి దించి అక్కడ ఫిక్స్ అయితే వేయాలి. సో ఫస్ట్ వీటన్ని బావి దగ్గర తీసుకోవాలి. పోతావు గోదాంలో మునిగి నీళ్ళ అవుతుంది. పొలాలన్నీ ఎండిపోయే వరకల్లా ఇక్కడ కోతులకు కావచ్చు, పిట్టలకు కావచ్చు, వాటర్ తాగుదామన్నా ఏడ వాటర్ దొరుకుతలేనట్టున్నాయి. గోళంలో దుంకి ట్రై చేస్తుంది. గోళం నింపుతాను. ఈ వీడియోకి కావాల్సిన సామాన్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడికైతే తీసుకొచ్చుకున్నా. ఈ వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి కంటిన్యూస్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నాం. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే దీన్ని మొత్తం క్లీన్ చేసినాం. వాటర్లో ఉన్న చెత్త అంతా క్లీన్ చేసినాము. ఆ తర్వాత మొత్తం కూడా మన ఫుటేజ్ అన్నీ డిలీట్ అయిపోయినాయి. పీసీ ఖరాబ్ అయింది. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఏమైంది అంటే వాటర్ మొత్తం కూడా ఇంకిపోయిన ఉండే. ఇప్పుడు మళ్ళీ వాటర్ పైనకు వచ్చినాయి. అంతేకాకుండా చెత్త మొత్తం యాజ్ ఇట్ ఈజ్ అవుతుంది. సో పైన ఉన్న చెత్తను అయితే ఏం చేస్తలేం, కానీ లోపల వాటర్లో ఏదైతే చెత్త పడ్డో అది మొత్తం కూడా క్లీన్ చేయబోతున్నాము. ఫస్ట్ అదే పని పెట్టుకుందామారా. సో ఫస్ట్ బాయిలకు దిగి లోపల వాటర్ పైన ఏదైతే చెత్త ఉందో అదంతా క్లీన్ చేసుకుందాం. ఆ తర్వాత ఈ ఫ్రేములు దించుదాం ఒకదాని తర్వాత ఒకటి. బావి లోపలికి అయితే వచ్చేసినాం అన్న నేను. వాటర్ క్లీన్ చేయడానికి, చెత్త అంతా వేసేయడానికి. ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూడండి. వాజా ఘోరంగా కనబడుతుంది ఇడికని చూస్తే. ఇప్పుడు ఈ చెత్త మొత్తం పోవాలి. ఇక్కడ ఒక హోల్ ఉంది. లోపల గూండ్రి కప్పలని 2 చూస్తా ఉన్నాయి. మేమేమి ఇక్కడ మా క్లీనింగ్ని కొనసాగిస్తున్నాం. అయ్యా పోతుందిగా. కుక్కలు 2 గూండ్రి కప్పాలి. చూస్తున్నాయిగా అవి బెదిరి చూస్తున్నాయి. మా వాడు వచ్చాడు అనుకుంటుంది. అది మా చూదే చెట్టుకోనల్లా ఏంటి కోతి.
మా వాళ్ళు ఏమో ఎత్తురు అనుకుంటుంది. మన ఫస్ట్ బ్యాచ్ అయితే పోతుంది. ఒక్కొక్కసారికే మనం అంత చెత్తనైతే పైన పంపించగలుగుతాం. దీంట్లో ఉన్న చెత్త మొత్తం పోవాలంటే దగ్గర ఒక 5-6 సార్లు పంపించాలి పైన. ఇలా ఒక రకమైన వాసన వస్తుంది. ఇక్కడ సైడ్ వచ్చినప్పుడల్లా పాకురు ఉండేవారు కావచ్చు. మేబీ దాన్ని ఎటు పెట్టి మొత్తం క్లీన్ చేద్దామని నడుముకు తాళ్ళు కట్టుకొని మరీ ట్రై చేస్తున్నాం. చెత్త ఈసారి బాగా ఎక్కువైంది. మచ్చడి దాన్ని ఎనిగిపోతుంది. పోతుందో లేదో అనిపిస్తుంది. ఈసారి ఒక్కసారి పోయిందనుకోండి నెక్స్ట్ రౌండ్ మొత్తం క్లియర్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఇదే ప్రాబ్లం. అరే ఒకవేళ చినిగిపోయింది అనుకో మధ్యలో బిస్కెట్ అవుతుంది. కంపల్సరీ ఒకసారి లేచిందంటే పైన దాకా వెళ్ళిపోవాలి. ఓకేనా? చెత్త ముత్తుకంత ఉన్నది, ఎటు ముత్తుకంత ఉంది అంత ఒక్క దగ్గర కొట్టుకొచ్చి రిజెక్ట్ అయిపోతుంది. నాకు తెలిసి చినిగిపోతుంది. ఏ ఎక్స్పెరిమెంట్ అయినా సరే ఇంత ఈజీ అయిపోయిందంటే అలా కిట్టుకుంటుంది. ఖచ్చితంగా ఇనిగిపోతుంది నాకు తెలిసి. సరే చినికి మళ్ళీ ఇలా పడుతుంది అంతా. మళ్ళీ వేరే తెచ్చి వేరే రకంగా ట్రై చేస్తాం. ఇట్నే జరుగుతుంది. గయా ఇవ్వాలి. అరే ఏమైనా ఎన్నుతుంది. ఆగురా ఆగురా ఆగురా. అరే ఏమైనా ఎన్నుతుంది. అరే గచ్చడు కూడా అక్కడ మూల కూడా సేమ్ కట్టేజ్ ఎన్నుతుంది. కొద్దిగా లూజ్ చేయరు గచ్చడు. ఒక తాడిని మధ్యలో కడదాం లేకపోతే మనదైతున్నారు. అరే అరే అప్పుడు పూడికాయ ఇద్దరు చూడు బాయిలల్లా అట్లా అనిపిస్తుంది దాన్ని చూస్తే. పోతుంది. ఇంకొక రౌండ్ వస్తుంది అరే లాస్ట్గా. మేము బాయిలకు దిగినాం కదా, మేమే కష్టపడతామని అనుకోకర్రి. పైన ఉన్న మా టీం మెంబర్స్ కూడా మస్తు కష్టపడతారు. ఇక షేక్ చేయకూరు అదా షేక్ చేయకూరి. తాళపట్టుకొని తీసుకో డైరెక్ట్గా పడుతుందిరా. గడగేసి అంత అబ్బాయా. ఇక మొత్తం మీద మీద అంత సింపుల్ కచరా. ఇప్పుడు దీంట్లో అంతే సింపుల్ కచరా వస్తానే పోతుంది. 4th రౌండ్ అయితే వెళ్తుంది. ఒక 90-95% దాకా క్లియర్ చేసినాం. ఇది 100% పోవాలంటే కష్టం. సరిపోతుంది గింత మొత్తం. ఫస్ట్ దానికి ఇప్పటికి ఎంత చేంజ్మెంట్ ఉంది. అయిన తర్వాత ఇప్పుడు బేస్ తీసుకోవాలి. బేస్ వచ్చిందంటే మొత్తం క్లియర్ అయిపోయినట్టు. అలక ఉంది అని కూడా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు మొత్తం ఆకులో ఉన్నాయి ఈసారి. డ్రమ్ములు మంచిగా పోయినాయి. ఒక డ్రమ్ ఊసిపోయింది. ఇప్పుడు దాన్ని ఫిక్స్ చేయాలి దాంట్లో. చలో రే. అన్ననైతే బేస్ మీకు ఎక్కుతాడు. బేస్ టెస్టింగ్ అది బరువు పడంగా ఇది కానీ లేచినాయి.
మిషన్ అకంప్లిష్డ్. బేస్ అయితే అయింది. పొద్దు నుంచి ఎవరం లంచ్ చేయలేదు. పోయి లంచ్ చేసి వచ్చినాక మిగిలిన ఐటమ్స్ అన్ని లోపలికి దించి సెటప్ చేస్తాను. బాయిలో మొత్తం పాములే తిరుగుతా ఉన్నాయి. ఎడు చూసినా అవి కనబడుతున్నాయి. గోండ్రగప్పలు పాములు. అందరం లంచ్ చేసి ఇప్పుడే వచ్చినాము. నెక్స్ట్ ప్రాసెస్ అయిందంటే దీనిపైన మనం ప్లైవుడ్ షీట్లు అయితే వేస్తున్నాము. పైనుంచి మీరు చూడొచ్చు ప్లైవుడ్ షీట్లు వేస్తున్నాం. ప్లైవుడ్ షీట్లు అయితే వచ్చేసినాయి. రెండు బేస్ అయితే మనం ఆల్మోస్ట్ క్రియేట్ అయిపోయినట్టే. వాటి కదలకుండా ఉండడానికి స్క్రూలు కొట్టాలి. దానికోసం మన వాళ్ళు అయితే కరెంట్ కనెక్షన్ ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత దీన్ని స్క్రూలు కొట్టేద్దాం. కరెంట్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు కరెంట్ రాగానే స్క్రూలు కొట్టేద్దాం. బావిలోకి కరెంట్ అయితే వచ్చేసింది. స్క్రూలు కొడుతున్నాం. ఈ గాలిలో కూడా బంద వస్తుంటది. ఉడకపోతుంది. భూమి లోపలికి వచ్చే వరకు కావచ్చు. ఫుల్ ఉడకపోతుంది. మొత్తం చెమటలతో నానిపోయినాం. అప్పుడు మధ్యాహ్నం దాకా చల్లగా ఉండే కొద్దిగా. ఇప్పుడు ఉడకపోతుంది. ఇక్కడ పాము కోసం ఉంది రాళ్ళలో. వాటర్ అక్కడ దాకా ఉన్నప్పుడు ఇచ్చినట్టున్నది. అరే కదా అదేగా కనబడుతుంది. కనబడుతుందా? అదే చూపిరా. ఇక్కడ రాళ్ళ పెద్ద పాంకుసం ఉన్నది. ఇది నీళ్ళు ఈ హైట్ దాకా ఉన్నప్పుడు ఇచ్చినట్టున్నది. బేస్ పైన ప్లైవుడ్ షీట్లు అయితే ఫిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి ఏం వస్తుంది అంటే మన ఇల్లు ఉంది కదా, ఆ ఇల్లు ఫ్రేమ్ అయితే వస్తుంది. ఆ ఫ్రేమ్ పైనుంచి ఇంతకుముందుకు మనం ఎట్లయితే బేస్ తీసుకున్నామో అట్లే తీసుకొని దీనిపైన ఫిక్స్ చేసుకోవాలి. ఇల్లు ఒక్కటి దీని పైనకి వచ్చింది అనుకోండి, మన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయినట్టే 90%. అది రీపోకుండా రావాలి. ఆ ఫ్రేమ్ కింది దేవుడు పెద్ద గగనమే ఉన్నది. ఎట్లా దిగుతుందేమో. అరే ఒక్కడిసారి పడుతుంది. అరే షెట్కి అయిపోయి వెనక తాడు. అర్ధగంట కష్టపడ్డ తర్వాత మన ఇల్లు ఫ్రేమ్ అయితే లోపలికి వచ్చేసింది. 90% ఎక్స్పెరిమెంట్ అయిపోయినట్టే. కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయింది. మీరు చూడొచ్చు ఆల్రెడీ 2 ప్లైవుడ్ షీట్లు అయితే కొట్టేసినాము. ఇంకా వెనకాల వస్తుంది, అంతేకాకుండా ముంగట వస్తుంది అండ్ పైన కూడా వస్తుంది. పైన వచ్చే లావు ప్లైవుడ్ షీట్లు ఏవైతున్నాయో అవి పైకి ఎక్కుదామంటున్నా అన్న. ఇవి కింద నిలబడితేనే ఒక ఇటు పోతే ఒక ఇటు పోతుంది. మొత్తం ఆగుతుంది, కంట్రోల్ అయితే లేదు. ఇంకా మొత్తం మీకు ఎక్కినట్టుంటుంది. మొత్తం ఎక్కించిన కూడా ఆయన చచ్చిపోతుంది బ్యాగ్ నుంచి. మీరే చేసిందే ఆ కాన్సెప్ట్ తోటే. మళ్ళీ మీరికి ఎక్కకపోతే వేస్ట్ అయినా ఫస్ట్ ఏముంది. నేను చేద్దాం కానీ అటు ఇటుకి ఇట్లా ఊగకుండా అన్ని సైడ్ సపోర్ట్ తీసుకోవాలి. వేరే
ఇది ఇలా అయ్యేటట్టు లేదు, రేపు మొత్తం తినేటట్టు ఉంది. 2 రోజుల ప్రాజెక్ట్ అయిపోతుంది. పైన రూఫ్ అయితే పడ్డ సావంతా, ఇంకొక ప్లైవుడ్ షీట్ వస్తే రూఫ్ కంప్లీట్ అయిపోతుంది ఇక. పరిస్థితి మొత్తం ఘోరం అయిపోయింది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇది మొత్తం పల్టీ కొట్టేది అయిపోయింది. లోపల మీరు చూడొచ్చు మొత్తం వాటర్ అయితే వచ్చినాయి. పైన అన్ని ఉండే బాయిలో పడేటోడు దాన్ని అందుకొని అయిపోయిండు. దాని మీద ఉన్న ఐటమ్స్ అన్ని పోయి ఆ బాయిలో పడ్డాయి. డ్రమ్ ఒకటి ఎగిరి మీదకి వచ్చింది. ఎక్స్పెరిమెంట్ ఏదైనా సరే, ఏ వీడియో అయినా సరే లైట్గా చేసుకుంటే గిట్నే ఉంటుంది. పంచలే అప్పుడే వాడు, అందుకని బల్మిట్కి ఈ తాళ్ళు కట్టినాం. ఈ తాళ్ళు కట్టకుంటే రివర్స్ అవు, మీది కిందిగో కింద మీదిగో డ్రమ్లన్నీ తేలు, ఇదంతా మునిగిపోయాయి. ఈ వీడియో ఇక్కడికి అయిపో. Day 2 morning. కింది సైడ్ కూడా 2 తాళాలను అటాచ్ చేసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ 2 తాళాలను అటాచ్ చేస్తున్నాం కింది సైడ్. ఇక ఇవి మర్రబడే ఛాన్స్ ఉండదు దీనికి. ఎంజాయ్ చేయొచ్చు, మీకు ఎక్కినా సరే, కిందికి ఎక్కినా సరే, ఏదో దుంకినా సరే. బందోబస్తు కట్టిన తర్వాత మీరు చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఆగింది. పడదామని ట్రై చేస్తుంది ఇది, కాకపోతే ఎడవిక్కు పడలేకపోతుంది, ఎందుకంటే చుట్టూ తాళ్ళు ఉండేవారు కదా. సో మొత్తానికి ఇప్పుడు ఇది స్టేబుల్గా అయిపోయింది వాటర్లో. దీనికి మనం ఎంత డెకరేట్ చేసుకున్నా సరే ఇక నో టెన్షన్. గోండ్రి కప్ప, పెద్ద కప్ప. ఇదిగో ఇది అదే గోండ్రి కప్ప. మనము ఈ ఇల్లు వరకు మాత్రమే కాదు, ఇంకా ముంగటి కూడా ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం దీన్ని. ఇది వచ్చేసి మనకు వరండా, బాల్కనీ. ఇల్లు మాత్రమే కాదు, వరండా కూడా మీరు చూడవచ్చు ఎంత పెద్ద అయిందో, ఎక్స్టెండ్ అయిపోయింది. తిరిగిపోతా అంట. మొత్తం దీన్ని డబ్బా లెక్క తయారు చేసినాం అనుకో, మనం చచ్చిపోతాం, ఉడకపోతాకు. సో అందు గురించి కిటికీలు అయితే తయారు చేస్తున్నాము. ఇది వచ్చేసి ఒక పెద్ద కిటికీ ఉంటుంది, ఇంకోటి అడితే కైడ్ దిక్తా కిటికీ. ఇదే ఏదే ఇప్పుడు కిటికీలా ఇటోటి ఫస్ట్ ఇక్కడ వేసుకుంటే అయిపోతుంది.
లోపల ఇల్లుకు మొత్తానికి మేము ఎక్కడెక్కడైతే ప్లైవుడ్ షీట్లు అటాచ్ చేద్దాం అనుకున్నామో అది అటాచ్ చేసేసినాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే లోపల మొత్తం పెయింట్ వేస్తున్నాం. ఈ రోజు వచ్చేసి డే 3లో కనుక మీరు చూసినట్లయితే చాలా రకాల మోడిఫికేషన్స్ అయితే చేసినాము. నాకు తెలిసి మన ఇల్లు ఏదైతే ఉందో ఇది కంప్లీట్ అయిపోయినట్టే. పైన మీరు చూసినట్లయితే రెడ్ కలర్ మ్యాట్ వేసినాం, లోపల మీరు చూడొచ్చు బ్లూ కలర్ మ్యాట్ వేసినాం. ఫ్రంట్ సైడ్ కనుక మీరు చూసినట్లయితే కొద్దిగా గ్రీన్ లాన్ లాగా ఏరియా ఉండాలి కాబట్టి ఈ గ్రీన్ గ్రాస్ ఏదైతే ఉందో ఇదైతే వేస్తున్నాము. నెక్స్ట్ ఇంకొక లేయర్ వేసినా అనుకోండి, ఇక్కడ మన ఇల్లు వచ్చేసి మొత్తం కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇంకొక లేయర్ అయితే వేస్తున్నాం. మొన్నటి హౌస్కి ఈ హౌస్కి చాలా డిఫరెన్స్ కూడా ఉంది. మీకు ఇక్కడ మేము అతికించిన ట్రాన్స్పరెంట్ కవర్ ఏదైతే ఉందో అది కనిపిస్తుందో కనిపిస్తలేదో ఇక్కడ ఒక కవర్ అయితే అతికించినాము. పైనకి ఎక్కడానికి మిషన్ అవుతుంది. మనం ఈ విధంగా ఆరామ్సే పైనకి అయితే ఎక్కొచ్చు. ఫస్ట్ రోజు ఇన్సిడెంట్ జరిగింది మీకు అందరికీ తెలుసు కదా, అన్న ఇద్దరం బయటోళ్ళం ఆగిపోయినాము, బతికినాము. సో ఇప్పుడు అట్లా కాకుండా మొత్తం చుట్టూ కూడా రకరకాల తాళ్ళు అయితే కట్టుకున్నాం. మొత్తం 8 తాళ్ళ మీద, అంతేకాకుండా 6 డ్రమ్ముల మీద ఈ ఇల్లు ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఫ్లోట్ అయితే అవుతుంది. నేను ఇంకో విషయం మీకు ఎప్పుడు మర్చిపోయినా, అదేంటి అంటే దీంట్లో మనం క్యాంపింగ్ చేయబోయే ముందు ఆల్రెడీ చెప్పిన చెత్త మనం క్లీన్ చేసినా కొద్ది మొత్తం పడుతుందని చెప్పేసి దాన్ని మొత్తం కూడా మనం క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ క్లీనింగ్ ప్రాసెస్లో అవుతున్నాము. మొత్తం ఒక సైడ్ కొట్టి తెప్ప పెడుతుంది. గట్ల దొంగినావు, గనకేం దొంగినావు అసలు? తిప్ప జారిపోయినా వేసాలు ఉంటా నీకు దమ్మతో వాడుకో. మరి పట్టి డైరెక్ట్ తాడనే పట్టుకోడు ఇక. ఇంకొక మొత్తం నాంతో ఇప్పుడు ఈ తెప్పని ఆడ అడ్డం పెడితే ఆ చెత్త రాకుండా ఉంటుంది. ఇప్పటిదాకా మీరు దూరం నుంచి వెళ్ళి చూస్తే మీకు కనబడదు లేదా ఇల్లు క్లారిటీగా, అందుకోసం లోపల నుంచి అయితే చూపిస్తున్నా. కింద చూసినట్లయితే మొత్తం గ్రీన్ గ్రాస్ అయితే వేసినాము. ఇక్కడ సైడ్ మీరు ఇల్లు చూసినట్లయితే వచ్చేసి ప్లైవుడ్ షీట్స్, పైన ట్రాన్స్పరెంట్ కవర్ అవుతున్నది. ఇప్పుడు లోపల మీరు చూపిస్తా. లోపలికి వచ్చి అనుకోండి, ఇగో ఇంత ఏరియా అయితే ఉంది. నార్మల్గా బయట మనం ఏదైనా క్యాంపింగ్ కోసం ఇల్లు తయారు చేస్తే ఎంత చేస్తామో అంత సైజులో అయితే తయారు చేసినాము. దీన్ని మొత్తం లగ్జరియస్ అయితే మార్చబోతున్నాం క్యాంపింగ్. పిక్నిక్ క్యాంపింగ్ అయితే ఏమో. కింద వచ్చేసి మీరు చూసినట్లయితే ఒకటి బ్లూ కలర్ మ్యాట్ వేసినాము. మొత్తం కూడా అంతా కవర్ చేయాలి, మంచిగా మొత్తం సామాన్లు ఉన్నాయి ఇవన్నీ తీసేయాలి, క్లియర్ చేయాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే మన ఈ బావిలో ఇల్లు ఏదైతే ఉందో దానికి కరెంట్ సప్లై కూడా వచ్చేసింది బోర్డు. సో ఎలక్ట్రిసిటీ యూజ్ చేసి కూడా ఇలా లైట్ కాబట్టి ఇవ్వడం పెట్టబోతున్నాం. మనకు గాలి రావాలి కాబట్టి లోపల ఉంటే 1 2 3 3 కిటికీలు అయితే సెట్ చేసుకున్నాము. అయినా లోపల మరి అంతగానం గాలి అయితే వస్తలేదు, కానీ బయట మంచిగా చల్లగా వస్తుంది బయట ఉంటే. అండ్ పైన ఆల్రెడీ మీరు చెప్పినా కదా, పైనకి ఎక్కడికి వచ్చేసి ఇక్కడ మెట్లు ఉన్నాయి. అండ్ వీటిని ఎక్కి మొత్తం మీదకైతే పోవచ్చు. సో మొత్తానికి గైస్ 3-4 రోజులు కష్టపడి మేము తయారు చేసిన బావిలో ఇల్లు వచ్చేసి ఇది. ఎట్లుందో కామెంట్ చేయరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.